అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ యొక్క తల్లిదండ్రుల వల్ల మరియు మీ బంధుమిత్రుల వల్ల మీరు ఈ డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. ఈరోజు ఏం జరిగినా మీ మంచిగా జరిగిందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. యువత వారి యొక్క వృత్తికి సంబంధించి కొన్ని సమస్యల విషయాల్లో మరి కొన్ని మాట్లాడడం జరుగుతుంది. పెద్దల సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంటి పెద్ద వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి ఇంటి సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన అనేది పెరుగుతుంది. కాబట్టి రోజంతా బిజీగా ఉండటం అనేది వ్యాపారంలో మంచి విజయవంతులు కూడా అవుతారు. కుటుంబంలో విడిపోయిన వారి నిర్లక్ష్యంతో అధికారుల కోపంగా ఉండవచ్చును. మీరు విషయాన్ని సులభంగా మరియు శాంతితో పరిష్కరించడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో మీరు ఈరోజు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినటువంటి అవసరాలను రాకుండా చూసుకోవాలి. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అహంకారము కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను మానుకోవాల్సి ఉంటుంది. మీ స్నేహితులలోనే ఒకరు మిమ్మల్ని ఈరోజు బాధపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు ఈరోజు మీ స్నేహితులలో ఒకరి శత్రువుగా ఉన్నారు కాబట్టి వారి వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఒత్తిడి ఆందోళన వంటివి తొలగించుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం ఈరోజు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల మరి అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువగా పెరిగే సూచనలు మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మనశ్శాంతి కొరకు ప్రాణాయామం చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మరి ఒత్తిడి నుండి మీరు బయటకు రాగలగాలి. ఆలోచనలు మీరు స్థిరంగా ఉంచాలి. మీకు ఈరోజు ఎక్కువగా ఆలోచించడం ద్వారా మీకు తలనొప్పి వంటి సమస్యలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దేవుని మీద భారం వేసేసి మీరు అన్ని పనులు చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మీకున్నటువంటి ఏమైనా మొక్కుబడులు ఉన్నట్లయితే ఆ మొక్కుబడులను త్వరగా మీరు పూర్తి చేసేయాలి. లేకపోతే మీకు చాలా సమస్యలు పెరిగేటటువంటి సూచనలు అయితే మరి గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 55, లక్కీ కలర్ అయితే మరి గోధుమ రంగు. ఈ పరిహారం చేసినట్లయితే మీరు చక్కగా మీకున్నటువంటి అన్ని ఆటంకాలు తొందరగా తొలగించబడతాయి. మరి ఈ పరిహారం కొరకు మీకు ఏమన్నా మొక్కుబళ్ళు ఉంటే అవి పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కొరకు మీరు చిన్న 2 గరుడముఖ కాయలు తీసుకోవాలి. 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు 1 వసకము అనేటటువంటి మూలికలు తీసుకోవాలి. ఈ 5ంటిని కలిపి మీరు ఒక ఎర్రటి బట్టలో ఉంచేసి పూజ గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టండి. ఆ తర్వాత మీకు చూడండి అన్ని శుభాలే కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా మరి తొలగిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధముగా జరిగిపోతాయి. ఆగిపోయిన పనులు కూడా చక్కగా ప్రారంభమైపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.